everyone, say hello. Hello. Welcome back to our channel, Micnonymous. To our special guest, not a special guest, our guest, Mangu Shreya. So Shreya, let's start the episode. Okay. What's your first impression? అసలు నా ఓకే చెప్తా. మార్కొని ఇలా కూర్చున్నాను కదా, మార్కొని ఇలా నువ్వు సిరి కూర్చున్నారు. అప్పుడు అంత అబ్జర్వ్ చేయలే నేను. ఫస్ట్ వేరే ఫ్రెండ్స్ అయినారు కదా నాకు. ఎవరు? ఫస్ట్ ఫ్రెండ్ అయింది పూజిత, మీ సెక్షన్ పూజిత ఆమెనే ఫస్ట్. తర్వాత సాగరిక భావన వీళ్ళైనా. సో అప్పుడు ఒకసారి మీరు వాష్రూమ్ వెళ్తుంటే చూసిన అనుకుంటా. వెళ్తా ఉంటారు చూసి ఏమనుకున్నా అంటే పాష్ ఏమో ఈమె అని, కొంచెం బలుపు పొగరు అంటే సైలెంట్ లాగా ఏం అనిపించలేను నాకు చెప్పాలంటే. అంటే అన్నీ కావాలి ఈమెకి అన్నట్టు కనిపించినావు ఫస్ట్లో. అన్నీ కావాలి ఈమెకి అంటారు. నా మీద నీ ఇంప్రెషన్ ఏంటి? నాకు అసలు ఫస్ట్ ఇంప్రెషన్ ఈ సోద్దానికి ఇంకో సోద్దానికి అంటే కాన్వర్జేషన్ మీ ఇద్దరు స్టార్ట్ అయింది ఎట్లా ఒక వేరే థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతూ. అసలు రావడమే గాయత్రి త్రూ ఫ్రెండ్ అయినాక ఈమె సోది స్టార్ట్ చేసింది. ఈ సోదికి ఈమె ఇంకా యాడ్ చేస్తుంది. ఎవరి రూట్ ఫస్ట్ డేస్ కదా మాట్లాడుకుంటున్నాం అంతే, అట్లా అనుకున్నా కానీ తర్వాత మనము ఇట్లానే మంచిగా ఉన్నాము. తర్వాత స్ప్లిట్ అయినాం కదా. సెక్షన్లో ఏమైందంటే ఎవరన్నా ఒక్కరు వచ్చుండే, వీళ్ళలో ఎవరన్నా ఒక్కరు వచ్చుండే. ఏమైందంటే ఒకవేళ నేను సిరి ఒక సెక్షన్ వచ్చి ఇంకా అయిపోయేది అక్కడ వాళ్ళు. కానీ అవునవును ఫస్ట్ ఇయర్ మొత్తం ఎవరి వల్ల దెబ్బలు తిన్నానో నాకు తెలుసు. ఎప్పుడు చూడు కంటిన్యూ మాట్లాడడం 1636 ఎప్పుడు ఇదే మాకు. నాకు ఫస్ట్ ఇయర్ మన ముగ్గురం ఎక్కువ తిరిగేది. అవును ఫస్ట్ ఇయర్లో అంటే దేనికైనా నేను దూరం నుంచి అయినా సరే వచ్చేదాన్ని. ఒకసారి ఈమె హ్యాండ్ ఇచ్చింది కదా న్యూ ఇయర్కి, వస్తా అని చెప్పింది గుర్తుందా? నేను వచ్చిన కదా ఫస్ట్ టైం ఇంటికి. నువ్వు వచ్చింది నాకు గుర్తుందా? నేను వస్తా అన్నది ఈమె. నేను సెకండ్ ఇయర్ ఒక సెక్షన్ లో పడ్డాక గొడవలు ఎక్కువైనాయి. దూరం ఉన్నప్పుడు గొడవలు అంటే అనుకున్నా ఇంకా స్వీటీ పడ్డదంటే ఎట్లయినా సిరి నీ పక్కనే కూర్చుంటుందిలే అనుకున్నా. నాకు ఇంకా భావన దొరికింది. వెనకాలే కూర్చున్నారు ఆయన, మీరు కూడా నా వెనకాలే కూర్చోవడం వల్ల అంతగానో ఏం లేవు మాట్లాడుకుంటుండే. ఇంకా నాకు తెలిసి అప్పుడే మీకు ఇంకా క్లోజ్ అయినాడేమో. అప్పుడే క్లోజ్ అయినా చెప్పాలంటే మేమిద్దరం కూడా అప్పుడే క్లోజ్ అయినాం. ఎక్కువ చాలా ఎక్కువ క్లోజ్ అయినాం. కొట్టుకుంది కూడా అప్పుడే. తర్వాత అనిపించింది ఏంటంటే ఎట్లా అంటే ఓన్లీ మన అనుకున్న వాళ్ళ దగ్గర నువ్వు చూపించవని అర్థమైంది నాకు. ఏం చూపియా? బలుపు. మన అనుకున్న వాళ్ళ దగ్గర ఓహో ఇంత చేస్తుంది మేమన్నా అనుకుంటే ఏమన్నా చేస్తుంది అని అర్థమైంది. నాకు తెలిసి నువ్వు నేను ఎక్కువ క్లోజ్ అయిందంటే మనము ఒక సెక్షన్ ఉన్నప్పుడు అంతే కదా. అంతకు ముందు వరకు ఉంటుండే మంచిగా ఉంటుండే. నాకు ఎట్లా అంటే స్వీటీ అంటే మా చిన్నపిల్ల. అఫ్ కోర్స్ నేను చిన్నపిల్లనేగా, చిన్నపిల్ల అన్నట్టు ఉంటుండే అనమాట. నేను చిన్నపిల్లనే కదరా ఎప్పటికైనా. మనం కలిసేది లంచ్లో. తర్వాత ఈవినింగ్ కూడా మీరు సపరేట్ ఉండేది, మేము సపరేట్ గ్రూప్ తోటి ఉండేది. జస్ట్ లంచ్లో మాత్రమే ఎక్కువ ఉండేది. ఏదన్నా సాటర్డే ఈవెంట్స్ కాలేజ్లో ఫస్ట్ 2 weeks అయినాయి, ఒక 2 times అయినాయి. 2 times కలిసినాం అంతే. స్టార్టింగ్లో బాగానే కలుస్తాం అంటే మనం ఫస్ట్ 1 weekలో ఏడికి వెళ్ళినా వెళ్తుండే కదా. ఓరియంటేషన్ డేస్ అప్పుడు బాగానే తిరిగినాం. అవును. తర్వాత ఉంటుండే కలిసి ఉంటుండే అంటే గొడవలు అంత రాకపోయేది. అంతేం రాకపోయేది, ఎవరిది వాళ్ళు ఉంటుండే. బ్రేక్లో మీ దగ్గరకు వచ్చే వాళ్ళం, మేము లంచ్లో మేము వచ్చేది అంతే. లూహాన్ నా లంచ్ బాక్స్ తినేది. ఇంకా అట్లా నీకు ఏ పాయింట్లో నీ బెస్ట్ ఫ్రెండ్ పరిచయం అయ్యారు? బెస్ట్ ఫ్రెండా? ఏ పాయింట్ అని కాదు, బ్లషింగ్ ఇట్స్ ఆటోమేటిక్. అంటే పాయింట్ అని కాదు, స్పెసిఫిక్ పాయింట్ ఏం లేదు. సో మనం అప్పుడు చూసినాం, మీకు గుర్తుకు లేదని మీరు అన్నారు. మాకు గుర్తుకు లేదు. మనది అప్పుడు అన్నీ అయిపోయినాయి, ఎక్స్టర్నల్ అయిపోయి మనము తిరుగుతున్నాం.
ఆ రోజు వెదర్ కూడా ఇట్లా క్లౌడీ వాన వస్తుంది, Light చినుకులు చినుకులు మొత్తం Photos తిరిగిన. దిగినాము. నువ్వేమన్నావు అంటే బాగున్నారు అని అన్నావు. నేనన్నా నువ్వే అన్నావు, నీకు గుర్తుకు లేదు. ఓకే, నా ముందు రోల్ నెంబర్ నా పక్కన కూర్చుంటారు కదా ల్యాబ్లో, అప్పుడు రోల్ నెంబర్ వైజ్ కూర్చోబెడుతుండే కదా ల్యాబ్లో. సో అప్పుడు నా దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా అట్లా మాట్లాడుతుండే, అట్లా తెలుసు అనమాట నాకు. నేను నా ఫస్ట్లో అనుకునేదాన్ని అబ్బా ఎంత బల్కు ఎంత పొగరు మాట్లాడేవారికి మాట్లాడుతున్నాను. ఇంకా తర్వాత నేనే మెసేజ్ చేసిన అట్లా 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 ఫస్ట్ ఇన్ ద హిస్టరీ అయ్యా అయిపోయింది. హీ ఈజ్ మై బ్రదర్. యా చందు అయితే హలో బ్రదర్. చెప్పు స్వీట్స్. ఫస్ట్ టైం నేను ల్యాబ్ లో చూసా తనని. ఎలా అనిపించింది? ఆ సిస్టమ్ ఆన్ చేయడం రాక అన్ని గెలుపుకుంటుంది అనమాట. అయితే ఓకే అనుకున్నా, ఏంది ఈ పిల్ల ఇంత ఇన్నోసెంట్ గా. మేమైతే ఎడ్డి అనుకుంటాం, నువ్వు ఇన్నోసెంట్ అనుకున్నావు. అట్లేం అనుకోలే, ఇన్నోసెంట్ అని అనుకున్నా. అంటే అదొకటే కాదు, చాలా అబ్జర్వ్. One eternity later. నాలో నీకు కనిపించిన ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ ఏంటి అంటే ఆమె గ్రీన్ ఫ్లాగ్ టోటలీ, కానీ నాలో ఉన్న ఒక రెడ్ ఫ్లాగ్ ఏంటి? చాలే రెడ్ ఫ్లాగా అంత ఏం అనిపించాలి ఎప్పుడైతే. ఆమె గ్రీన్ ఫ్లాగ్ ఆఫ్ కోర్స్, నేను ఒక గ్రీన్ ఫ్లాగ్. నేను నాలో రెడ్ ఎక్కడ దొరుకుతుంది? ఈవెన్ మై టీ సరే నీలో నచ్చింది అను. నాలో నచ్చదుందా నీకు? ఉంది. అయితే అడగా పర్ఫెక్ట్ అయినా కొంచెం ఫ్లాస్ ఉండాలి కదా నాలో అని మీరు చెప్పడానికి ఒక ఆన్సర్ చాలే ఉండడం. సరే దానిలో అంటే చెప్పి ఏం నచ్చదు? దానిలోనా నోటికి వచ్చింది అవుతుంది. సేమ్ నీలానే. కనీసం ఎవరు ఉన్నారు, ఎవరి ముందు ఏం చెప్పాలి, ఏం ఆలోచించేది అది. కొన్ని లీక్ చేస్తుందా అట్లా చెప్పేసేది అంతే. బిగ్గెస్ట్ ఫైట్ నీకు గుర్తుందా? 2-3 అయినాయి, గుర్తుందా? బిగ్గెస్ట్ అంటే మొన్న కొన్ని రోజులు మాట్లాడుకోలే కదా రీసెంట్. సెకండ్ ఇయర్ మీ ఇద్దరికి అయింది. వదిలే అని చెప్పడం నేను, అంతేనా? అంత పట్టించుకోకు, ఎందుకు ఎక్కువ ఇస్తున్నావు వాల్యూ ఒక పర్సన్కి, అంత ఇయ్యకు, నిన్ను పట్టించుకున్నప్పుడు నువ్వెందుకు ఇస్తున్నావు అని నేను. అదేమో వినకుండా పట్టించుకోవడము, అది సఫర్ అవ్వడం నాకు నచ్చక అట్లా గొడవైంది. అదొకటి. ఇంకోటి చందు చెప్పినప్పుడు అప్పుడు చందు ఇట్లా అనుకుంటూ నీ గురించి అని చెప్పగానే అప్పుడు అది ఫీల్ అయిపోయింది. అంటే వాళ్ళు అట్లా అనుకుంటే మీకేమైంది నమ్మడానికి అన్నట్టు. అంటే మేము నమ్మకం లేక కాదు, ఇట్లా అనుకుంటారు, అట్లా అనుకోవడం కూడా మంచిది కాదు. అది బాగా హర్ట్ అయింది. దెబ్బకి ఎన్ని మంత్స్ మాట్లాడుకోలేదా? 3 days అసలు 3 days మొహం చూడలే. తర్వాత నుంచి గ్రూప్స్ డివైడ్ అయిపోయినాయి. అవును, ఇంకా ఆమె మిస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చోడం, అదే ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చోవడం. కానీ నేను కూడా చాలా సఫర్ అయినా. ఆమెకు తెలియకుండా వచ్చు, కానీ నా ముందున్న వాళ్ళకి తెలుసు నేను ఎంత సఫర్ అయినా అని. వెనకాల కూర్చొని ఏడవడం, ఇది తెలియదు ఈమెకంతా, కానీ ఏడ్చిన నేను. అది ఆమెకి ఏమో ఎప్పటికన్నా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఏడ్చిన, చాలా సఫర్ అయినా తెలుసా. అంటే అనవసరంగా చెప్పినా అన్నట్టు ఏడ్చిన. నా కాలేజ్ నీకు నాకంటే ఇంకా ఏమో మాకు పర్సనల్గా అయినా గొడవ అంటే నేను చెప్తాను. దేవర మూవీ మన ఇద్దరు పర్సనల్గా అయింది అదొక్కటే. దేవర మూవీకి వెళ్ళినప్పుడు అంటే ఇష్యూస్ బాగాలేనావు అని నేను, మీరు ఫస్ట్ దానికన్నా ముందు మీరు వెళ్ళినారు. వెళ్ళలేదే అప్పటి, మీరు ముగ్గురు వెళ్ళినారు. ముగ్గురం పాండాస్కి. అంతకు ముందు మన మధ్యలో ఏదో నడుస్తుంది, కోల్డ్ వార్ అవుతుంది, మాట్లాడుకుంటున్నాం కానీ సంథింగ్ ఫ్రీక్వెన్సీ అయితే సేమ్ లేదు మనది. అప్పుడు ఆ టైంలో ఇంకా సర్లే మూవీకి ఇన్వైట్ చేసినాము, నువ్వు చెప్పినావు, అక్కడితో అయిపోయింది. తర్వాత మేము పాండాస్కి నడుస్తుంది. ఇప్పుడు వెళ్దాము అని అనలేను, ఎందుకంటే ముగ్గురం ఉన్నాము, ఒకరిని వదిలేసి వెళ్ళిపోలేము. ఏం చేయాలో అర్థం కాలేదు, తిరిగినాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇంత పారాగ్రాఫ్లు గొడవలు అయినాయి. నీకు నాకే అయినట్టుంది, సిరితో కూడా నాకు అసలు ఏం అవ్వలేదు. నాదేంటి తెలుసా, అంటే నన్ను సిఆర్టీ క్లాస్ మనకు అప్పుడు సిఆర్టీ అప్పుడు నేను పిలవలేదా?
మాతోటి సెవెంత్ నేను రాను అని చెప్పిన. నువ్వు రాను అని చెప్పి అవును. నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పినావు, వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పినావు. నీ గురించి అనలే నేను అక్కడ, వేరే వాళ్ళు ఇంకో పర్సన్ ఉంది కదా. నేను 7th బ్యాచ్ దాందే, మీరు కదా 7th బ్యాచ్, నేను ఆమె దగ్గరికి వెళ్ళినా. అవును, నువ్వే ఎందుకు మీ దగ్గరికి వస్తారు మరి? నేను నార్మల్గా అంటే అందరూ జంబ్లింగ్ అవుతున్నారు, వస్తే ఏమవుతుంది అన్నట్టు నేను మెసేజ్ కూడా చెప్పిన. ఆ క్లాస్లో కూర్చుంటే సాగు కొడతారు, వద్దు, పైన అయితే టైం పాస్ అవుతుంది ప్లస్ ఎంజాయ్ చేయొచ్చు. నాకు ఇంకో పర్సన్ ఉన్నారు కదా అని. యు ఆర్ ద రీజన్. పర్సన్ ఉన్నావు కదా, నువ్వే రీజన్. అంటే అతనికి ఎవరు లేరు, నేనే నా కోసమే వస్తున్నారు ఆ రోజు చెప్పాలంటే. మరి ఉండాలి కదా, కూడా వేసుకెళ్ళిపోవాల్సింది మనం. ఏమో మరి అతను ఇంట్రెస్ట్ చూపించలేదో ఏదో అయింది. మెయిన్ రీజన్ అది కాదు. అడగలే అసలు అప్పటికి వాడిని, రాను అని చెప్పేసినావు, మీరు వెళ్ళండి. నేను మెసేజ్ చేసిన అనమాట, రా 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 అని చెప్తానే ఉన్నా. అక్కడైతే మజా అసలు, ఇక్కడ మన ఇద్దరం ఉండడం పిచ్చి వేస్తారు. అవును, నువ్వు చెప్పినావు, నేను నీ గురించి అనలే అక్కడ, నేను ఎవరి గురించి ఇంకో పర్సన్. నాకు ఎట్లా వచ్చిందంటే మీరు వదిలేసి వెళ్ళారు అంటే నీ మెసేజెస్ చూపించారు, వదిలేసి వెళ్ళిపోయినారు అసలు పట్టించుకోవట్లేదు అది అని చెప్పిన. నాతో చెప్పాల్సింది కదా, లైక్ మనకు కదా గొడవ అవుతుంది, మనతో అనుకుంటే అయిపోతుంది కదా. నాకు అక్కడ కోపం వచ్చింది, నేను రమ్మని చెప్పినా కదా. నేను అసలు అక్కడ నిన్న అనలే, నేను ఇంకో పర్సన్కి నేను మెసేజ్ చేసిన రమ్మంటే. అయితే ఆ ముందు ఏమన్నదంటే, నువ్వేరా ఇక్కడ ఈ మొక్కత అయిపోతుంది, మీ పేరు కూడా అప్పుడు మైనర్ అప్పుడు ఏం గొడవలు లేవు ఎక్కువ. మైనర్ అప్పుడు ఇంకా ఉన్నాయి కానీ ఫైట్స్ ఏం అవ్వలేదు, నేనే ఉంటాను. అప్పుడు అస్సలు గొడవలు స్టార్ట్ అయినాయి మనకి. మేజర్ అప్పుడా? మేజర్ ప్రాజెక్ట్కి బ్యాచెస్ అయ్యేటప్పుడు మనకి గొడవలు అయినాయి. మనం గ్రూప్లో ఉన్నా సరిగ్గా మాట్లాడుకోకపోయేది. మినీ మేజర్ మినీకే కదా మరి, అదే మైనర్కే మనకి కొన్ని అయినాయి, మేజర్కి మనం అందరం కలిసి ఉన్నాము. నీకు గుర్తుకు లేదా? కలిసి ఉన్నామా? మేజర్ రీసెంట్ గానే అయ్యింది కదా. ఓకే, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఇన్నోవేటివ్ అప్పుడు మనం మంచిగా ఉన్నాము, కలిసి ఉన్నాము. మినీ ప్రాజెక్ట్ అప్పుడప్పుడే మీరు కలిసినారు, అప్పుడు మీ ఇద్దరే ఉంటుండే కదా. అవును, మర్చిపోయినావా? నేను స్టోరీలోనే మర్చిపోయినా. మినీకి గొడవలు సెట్ అయిపోయినాయి. గొడవ అంటే ఇంకా ఇవే అంతే, ఇవే కంటిన్యూ అయినాయి, ఇంకా సాల్వ్ చేసుకోలేవారు అంతే. తర్వాత మేజర్కి కలిసి ఉన్నాం. అవును, ముందుకు వచ్చి కూర్చొని చెప్తే దాని పక్కన వెళ్ళి కూర్చుంటే సాల్వ్ అయ్యింది. అప్పుడైతే యాక్చువల్గా నాకైతే కాళ్ళు చేతులు రెండిట్లో వణికినాయి అనమాట. అంతే, నాకు ప్యానిక్ అయిపోతా ఈజీగా. దేనికి అంటే దాని పక్కన కూర్చోమంటేనా? అట్లా కాదు, సడన్ గా ఇన్ని రోజుల తర్వాత మాట్లాడు అనేసరికి ప్యానిక్ అయిపోయినా, కొంచెం ఇట్లా ప్యానిక్ అయినట్టు అనిపించింది. అంతెందుకు సిగ్నేచర్ డే రోజు కూడా అంతే ప్యానిక్ అయినా, కొంచెం కాళ్ళు చేతులు ఆడలే అనమాట, అట్లా ప్యానిక్ అయిపోతా. సిగ్నేచర్ డే రోజు ఇంత లిప్స్టిక్ పెట్టుకుని అందరికి కిస్లు ఇచ్చుకుంటా పోయింది, టీషర్ట్స్కి గర్ల్స్కి. అవును, ఓన్లీ ముగ్గురికే ఇచ్చిన, అందరికి కాదు. అప్పటికే నువ్వు లిప్స్టిక్ పెట్టుకొని ఉన్నావు, నాకు ఇవ్వను కూడా ఇవ్వాలి. అప్పటికి ఒక పర్సన్కి పెట్టుకున్నా, కానీ పోదు కదా అది, పోదు కాబట్టి నేనేం చేసిన, మన వాళ్ళకి కూడా ఇద్దామని మళ్ళీ పెట్టుకొని వచ్చి మళ్ళీ ఇచ్చిన ముగ్గురికి. ఇష్టం ఉన్నప్పుడు నేను ఉన్నాను నీతో. ఏదైనా మూమెంట్ ఉందా, లైక్ ఈ మూమెంట్లో అబ్బా స్వీటీ ఉంది థ్యాంక్ గాడ్ అనుకున్నా? ఉంది కదా, 3-2 సోల్ సెక్షన్లో కూర్చోబెట్టి 3-2లో అక్కడ అసలు నాకు పొవ్వాలని కొంచెం అసలు లేదు. మనం హెచ్ఓడితో ఎందుకంటే సెకండ్ ఇయర్ మొత్తం ఒక సెక్షన్లో పడండి, సడన్ ఫస్ట్ ఇయరే టార్చర్ ఉండే, నచ్చలే. సో సెకండ్ ఇయర్ మొత్తం నాకు ఎవరితో సంబంధం లేకుండా అందరం ఒక సెక్షన్ అయిపోయినాం. ఫస్ట్ ఇయర్ 3 days ఉన్న బ్యాచ్ అంతా సెకండ్ ఇయర్లో మళ్ళీ కలిసిపోయినాం. మళ్ళీ థర్డ్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ నాకు 3-1లో లైక్ కాలేజ్కి రావడానికి సెకండ్ ఇయర్ మొత్తం ఫుల్ మోటివేషన్ నాకు. థర్డ్ ఇయర్లో కూడా నాకు రావడంలో స్టార్టింగ్ 3-1 స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ లేదు. అక్కడ మనుషులు ఎవ్వరు లేరు నాకు కావాల్సిన వాళ్ళు, లైక్ ఫ్రెండ్స్ అంటే ఇది నేను ఇద్దరం పోయి ఏం చేయాలి అక్కడ. సిరి లేదంట, మెన్షన్ చేయమని అడుగుతుంది. సిరి లేదు, ఇంకెవ్వరు లేరు. ఈ ఎవరు వాళ్ళు ఉన్నారు కానీ మేమే ఉంటుండే, ఇంకా మేమే మాట్లాడుకుంటుండే. ఆ టైంలో సునీత వచ్చింది పిక్చర్లోకి. ఇప్పుడు ల్యాబ్స్ అప్పుడు వచ్చింది. మా వెనకాల బెంచ్లో ఒక అతను ఉండేది, తనతో నేను బింగో ఆడుకునేది. ఒకవేళ తన అబ్సెంట్ అయితే ముందు బెంచ్ శృతి వాళ్ళతో ఆడుకుంటా. ఓన్లీ నేను విన్ అయ్యేంత వరకే ఆడతా, ఒక్కసారి అయిపోతే నేను ఆడను. ఇంకా నాకేమో బింగో అంత నచ్చదు, కానీ నా కోసం ఆడాల్సిందే తప్ప. అప్పుడప్పుడు ఎవరికి తెలియని సీక్రెట్స్ నాకు తెలుసు. ఆ టైంలో గుర్తున్నాయా? తెలుసు. వచ్చింది
ఫైనల్ ఇయర్ కాలేజ్కి వచ్చినట్టు గల్లీలో పోయినట్టు తెలియలే అయిపోయింది. 4 to అయితే ఇంకా నేను తిప్పి కొడితే సరిగ్గా మార్నింగ్ పోలే 1 month పోయిండు మొత్తం కలిపి. కానీ నాకు 75+ అటెండెన్స్ ఉంది. నువ్వేం చేస్తున్నావు ఇంట్లో ఇప్పుడు? ఖాళీ ఖాళీ తినడం, పాడుకోవడం, పాపతో ఆడుకోవడం, పని పాపతో ఆడుకుంటుంది. అంతే. ఎలా చెప్తున్నావు తెలుసా? నీ కూతురుతో లేదు, చెప్తున్నా. మా ఎదురుగా పాపతో ఆడుకోవడం. ఇప్పుడు నువ్వు 4 yearsలో ఏం చేంజ్ చేసుకుందాం అనుకున్నావు? ఎనీ పాయింట్ యూ వాంట్ టు చేంజ్? నేనా? నాకు బాయ్ ఫ్రెండ్ లేదు, అది మాత్రం చేయను. చేంజ్ అంటే అందరినీ నమ్మేస్తా, కొంచెం మన అనుకుంటే. అండ్ కోపంలా నేను ఏది పడుతుందంట చిన్న అనేస్తా, వచ్చింది మాట్లాడేస్తా. ఆలోచించాను ఫస్ట్. సో అది మార్చుకోవాలనుకుంటా. అది ఇంకా ఎక్స్పీరియన్స్ అయింది కదా ఇప్పుడు నాకు. నోటికి వచ్చింది అనేసిన తర్వాత పోయినారు, ఫ్రెండ్స్ వెళ్ళినారు, అట్లా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఇంకా అది చాలా జాగ్రత్తగా ఉన్నా. సో తర్వాత ఇంకా ఇదే అందరు ట్రస్ట్ చేయడం మానేయాలి. ఈమోజీస్ వాడడం నేర్చుకోవాలి కొంచెం ఫస్ట్ నుంచి. చాట్లో ఈమోజీస్ పెట్టడం నేర్చుకోవాలి. నేను ఫస్ట్ ఇయర్లో బాగున్నానా లేకపోతే చేంజ్ అయ్యాక బాగున్నానా అని ఏమనిపించింది? ఫస్ట్ ఇయర్ అంత బాగుంది తక్కువే కదా, తర్వాతే మంచిగా ఎవరు పట్టించుకోకుండా నా పని నేను చేసుకోవడం అట్లా బాగుందా? నాకు అట్లా ఏం నచ్చకపోయేది. నాకు అట్లా నచ్చదు. నేను అడుగుతారా నువ్వు వాడాలి అంటే పట్టించుకోవాలి కానీ ఆఖరికి దాన్ని కూడా దేకలే కదా. ఫస్ట్ ఇయర్ అంతే ఉంటుండే కదా. ఫస్ట్ కాల్ చేస్తలేదు మాట ఈ మధ్య, దానికి హర్ట్ అయిపోయినా నేను. నాటెడ్ ఈ మధ్య అసలు చేస్తలేదు. అప్పుడే లాస్ట్ టైం నేను ఒకసారి చేసి మాట్లాడినా, ఈ మధ్య నాకు చేస్తలేదు. చూస్తున్నా, చూస్తుంది అబ్జర్వ్ చేస్తున్నా. బీటెక్ లైఫ్ మోస్ట్ చెరిష్డ్ మూమెంట్ ఏంటి నీకు అసలు? చందు నాకు బెస్ట్ ఫ్రెండ్ అవ్వడం. ఎందుకు అంటే అన్ని అప్స్ డౌన్స్లో నాతో ఉన్నాడు. మీరు లేనప్పుడు కూడా నాతోనే ఉన్నాడు. ఇంకా మోటివేట్ చేస్తుండే మాట్లాడు అని. అంటే అదే అంటుండే మాట్లాడు నీకు. అంటే నేను ఎట్లా అంటే ఇక మన అనుకుంటే చాలా ఎక్కువ ఇచ్చేస్తా. సో బాధపడుతుండే మీరు ఇట్లా కొన్ని కలిసి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా ఉంటాయి కదా, అనిపిస్తుంది కదా, అరే నేను కూడా ఉంటాయి ఈ మూమెంట్స్ గుర్తుకొచ్చినప్పుడు బాధపడుతుండే. బాధపడ్డప్పుడు మరి ఎందుకు అంటున్నప్పుడు మాట్లాడేయచ్చు కదా, మాట్లాడు అంటే మరి వాళ్ళకి లేనప్పుడు నువ్వెందుకు అని నేను. సో అట్లా అట్లా గొడవలు అంటే గొడవ కాదు, నేనే తిడుతుండే అనమాట. అంటే నేను నీతో ఇప్పుడు బాధ పంచుకున్నప్పుడు నువ్వు నాతో ఎమోషనల్గానే మాట్లాడు, నాకు సపోర్ట్ చేస్తూ అట్లా అవుతుంది. అప్పుడు ఇంకా సరే ఏం కాదు అని ఇచ్చేది. ఒక పర్సన్ అంటే బీటెక్ మొత్తంలో నువ్వు వదిలేసుకున్న వాళ్ళలో, అంటే చాలా ఫ్రెండ్స్ అయినా చాలా మంది వదిలేసుకున్నారు, ఒక ఫ్రెండ్ని మళ్ళీ తెచ్చుకోవాలనుకుంటా? వదిలేసిన వాళ్ళలో తెచ్చుకోవాలని అసలు ఎవరిని అనుకోవట్లేదు నేను. అంతగానం ఎవరు లేరు, గుడ్ జాబ్. ఉన్నవాళ్ళు చాలు, ఎంతగానం ఎవరు లేరు అంతే. ఎవరు? మీ ఇద్దరు, శృతి, కావ్య వాళ్ళు. నీ ఓల్డర్ సెల్ఫ్ అంటే 5 years తర్వాత నేను నువ్వేమని చెప్పుకుంటావు? నాకు నేనా? చాలా హార్డ్ వర్క్. ఎందుకు అంటే ఇంకా తెలుసు కదా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల. సో అవన్నీ నాకు నేనే చెప్పుకుంటా, హార్డ్ వర్క్ చేసిన సో ఆ పొజిషన్లో ఉన్నా కాబట్టి అని 5 years చిన్నప్పుడు స్టార్ట్ అయితే 5 years చిన్న ఉన్నప్పుడా? చిన్న ఉన్నప్పుడు అంటే తిరగాలి బాగా, తిరుగు బయటికి, మళ్ళీ టైం రాదు కదా, అయిపోయింది. సో ఇప్పుడు చేయాల్సినవి అన్నట్టు. ఒక రిగ్రెట్ని ఎరేజ్ చేయాలంటే ఏం ఎరేజ్ చేస్తావంట? రిగ్రెట్నా? అదే కోపంలో మాట్లాడడం, అది చేస్తా. ఇప్పటికీ నీకు వచ్చిన ఒక బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? చెప్పిన ఎవరిని ఉన్నారులే ఒక పర్సన్, నమ్మిన వాళ్ళే మోసం చేశారు. సో ఆ పర్సన్ని ఇంకా నమ్మొద్దు, ఇంకా అంత ఈజీగా నమ్మి షేర్ చేసుకోవద్దు అని అర్థమైంది నాకు. జెన్సీ వర్డ్స్ అడుగుతా దీన్ని ఇక్ అంటే తెలుసా? ఇచ్ కాదు, ఇక్, ICK తెలియదు. అంటే ఇన్స్టెంట్గా ఒక పర్సన్ మీద
ఇంట్రెస్ట్ పోవడమా పోగొట్టుకునే ఒక ఫ్యాక్టర్. ఫ్యాక్టర్. ఓకే. ఫ్లెక్స్ తెలుసా? ఫ్లెక్స్ ఏంటి ఫ్లెక్స్ అంటే ఫ్లెక్స్ చేయడం అంట. మీనింగ్ చూపించుకోవడం. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, దాని మీనింగ్ చెప్పు. మూతి వాళ్ళ పేరు. క్రష్. ఓవర్గా క్రష్ అవ్వడం. గోస్టింగ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన. గోస్టింగ్ అంటే ఉండి చాట్ ఆపేయడం, అంటే ఒకరితో ఫ్లర్ట్ చేసి సడన్గా టీ. అదే గాసిప్స్. ఎస్, గాసిప్. బెంచింగ్. ఒకరిని లవ్ చేస్తూ ఇంకోటిని మెయింటైన్ చేయడం, లైన్లో పెట్టుకోవడం. లవ్ బాంబింగ్. స్టార్టింగ్లో ఓవర్గా ప్రేమ చూపించేసేయడం అట్లా. ఓకే. అంటే ఒక ట్రాప్లోకి తెచ్చుకోవడానికి ఓవర్గా చూపించడం. అల్టిమేటం అంటే తెలుసా? అంటే ఇప్పుడు లైఫ్లో నువ్వు ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా నీతో లైఫ్లో మాట్లాడను అని చెప్పి. రిలేషన్షిప్ తెలుసా? అదే సిచ్యువేషన్ కోసం వాడుకునే. మోర్ దెన్ ఫ్రెండ్స్, లెస్ దెన్ రిలేషన్షిప్. ఓకే. ఆర్బిటింగ్ అంట. ఆర్బిటింగ్ తెలియదు. చుట్టూ తిరగడం. నాట్ టాకింగ్ బట్ స్టిల్ వాచెస్ యువర్ స్టోరీస్ ఆర్ లైక్స్. మీరు చేస్తారు అవి. బ్రెడ్ క్రంబింగ్. గివింగ్ స్మాల్ అటెన్షన్ బట్ మోర్ ఇంటెన్షన్. అంటే జస్ట్ అటెన్షన్ ఇవ్వడం కానీ వాడికి ఏమి ఇంటెన్షన్ లేకపోవడం. లైఫ్లో సిరి అంటే ఏంటి? సిరి గురించి ఒక 2 minutes భజన. సిరియా అంటే మంచిగా ఫస్ట్ ఇయర్ మొత్తం మంచిగా ఉంటుండే మేమైతే. మా బాండ్ అంటే ఫస్ట్ ఇయర్ బాండే. ఆ మేడం ఎప్పుడైతే వేరే వాళ్ళ దగ్గర పోయినారో అప్పటి నుంచి డిస్టెన్స్ వచ్చింది అంతే. లేకుంటే మంచిగా ఉంటుండే, అట్లనే కంటిన్యూ అయి ఉంటే బాగుంటుండే. అంటే తెలుసు తనకి నాకు కోపం లేదంటే అది మాట్లాడతా కాబట్టి కూల్ చేయడానికి ట్రై చేసేది, అర్థం చేసుకునేది. ఫస్ట్ ఇయర్లో అయితే గొడవ లేనప్పుడు ఆమెనే వచ్చి ఇట్లా అర్థం చేసుకొని మాట్లాడేది. నేను ఎట్లా అంటే గొడవడి బ్లాక్ చేసినని, అది కాదు ఇది కాదు అని చెప్పి మాట్లాడేది. బ్లాక్ చేసిన చాలాసార్లు చేసిన, యాడ్ చేసేదాన్ని గట్టిగా. కానీ అట్లా కాదు, విను అని చెప్పేది. సో అట్లా చెప్పేది అనమాట ఫస్ట్ ఇయర్లో పెట్టిన ఎఫర్ట్స్ కోసం నువ్వు నెక్స్ట్ 3 years పెట్టినావు. అంతే. ఏడోకు సిరి. ఇదంతా చాలా ఫోర్స్ఫుల్గా చెప్పిన సెగ్మెంట్ అనమాట. వీడియో స్టార్టింగ్ నుంచి దొబ్బితే ఇప్పుడు వచ్చిన సెగ్మెంట్. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.